హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ హంస. నేను నా ఛానల్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన రివ్యూస్ అండ్ నా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు గిన నా కంటెంట్ నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. లాస్ట్ వీక్ ఒక మా రీల్ చేశాను ఇన్‌స్టాలో అండ్ యూట్యూబ్‌లో కూడా పెట్టాను. బాగా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు అడిగారు, లైక్ మై సిస్టర్స్ లాగా వాళ్ళు అడిగారమ్మా అసలు డీటెయిల్ వీడియో చేయండి మీరు. అసలు వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చా? ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు? అసలు ఎక్స్‌ఫోలియేటింగ్ అవసరమా? ఏంటి అనే ఆహ్, డీటెయిల్డ్ ఒక వీడియో చేయమని చెప్పారు. మీ అందరి కోసం ఈ వీడియో. ఓకే. ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే. ఎక్స్‌ఫోలియేటింగ్ అవసరమా? అసలు ఎక్స్‌ఫోలియేటింగ్ అంటే ఏంటి? నేచురల్‌గానే ఎక్స్‌ఫోలియేట్ చేసుకునే ఎబిలిటీ మన బాడీకుంటుంది. బట్ ఈ ఎబిలిటీ చాలా స్లోగా ఉంటది కాబట్టి దీన్ని స్పీడప్ చేయడానికి ఎక్స్‌ఫోలియేటింగ్ అవసరం. ఓకే. ఎక్స్‌ఫోలియేటింగ్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? ఎక్స్‌ఫోలియేటింగ్ అంటే మన స్కిన్ యొక్క, చర్మం యొక్క ఉపరితల అప్పర్ లేయర్, ఈ డెడ్ స్కిన్ సెల్స్‌ని తీసేసి న్యూ స్కిన్ సెల్స్ పైకి రావడానికి ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, మన స్కిన్ పైన బ్లాక్ హెడ్స్ ఉంటాయి. నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్, ఇక్కడ చిన్ దగ్గర వైట్ హెడ్స్ అండ్ ఇక్కడ సమ్ ఓపెన్ పోర్స్ ఉండి అందులో డస్ట్ అంతా ఇరుక్కుపోయి, ఓపెన్ పోర్స్ చాలా లార్జ్‌గా అయిపోయి అండ్ అందులో నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, ఆ సీబమ్ ఎక్కువ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ అనేది ఈ అన్నిటిని తీసేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ పిగ్మెంటేషన్ మూలాన వచ్చిన, ఇప్పుడు ఇది తగ్గుతది. నాకిక్కడ ఒక పింపుల్ ఉంది చూడండి. ఇది తగ్గుతది. ఇది డార్క్‌గా అయిపోద్ది. ఇది ఎక్స్‌ఫోలియేటింగ్ ద్వారా మాత్రమే మనము దాన్ని లైటనింగ్ చేయొచ్చు, ఆ డార్క్‌గా అయిందని. ఓకే. అది నేనంటుంది. దాన్ని చేసి మనకి గ్లాసీగా అండ్ గ్లోయింగ్‌గా మనకవ్వడానికి ఎక్స్‌ఫోలియేటింగ్ చాలా ఉపయోగపడుతది. ఓకే. ఎక్స్‌ఫోలియేటింగ్ వీక్లీ ఎన్ని సార్లు చేసుకోవచ్చు? ఆహ్, ఎక్స్‌ఫోలియేటింగ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవచ్చండి. మీకింకా ఎక్కువగా అంటే నేను ఎవరికి ఎక్కువగా అని చెప్తున్నానంటే, మీ స్కిన్ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి, యాక్నే, బోన్ స్కిన్ ఈ టైప్ యాక్నెస్ ఇదంతా ఉండి, ఓపెన్ లార్జ్ పోర్స్ ఉండి, వాళ్ళకి ఇంకా ఆయిల్ సీబమ్ గానీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేవాళ్ళు 3 టైమ్స్ చేయొచ్చండి. అంతకు మించి మీరెక్కువ చేశారంటే, మీరేం చేస్తున్నారంటే, మీ స్కిన్‌ని బాగా ఇరిటేట్ చేసేసి, ఇరిటేట్ ఎలా చేస్తున్నారో చెప్తాను. రెడ్‌నెస్ ఒస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ డ్రైగా అయిపోతది. అండ్ మోర్ సెన్సిటివ్‌గా అయిపోయి బర్నింగ్ సెన్సేషన్ లాగుంటది. ఇవి సింప్టమ్స్. ఇలా అయిపోతది. సో దట్ దానివల్ల ప్రయోజనం లేదు. మీరు మాక్సిమం 2 టైమ్స్ చేస్తే సరిపోద్ది. కానీ ఇవేవి లేనోళ్ళు 1 టైమ్ చేస్తే వీక్లీ వన్స్ సరిపోద్ది. ఎందుకో చెప్తాను. ఆల్రెడీ మీరు మార్నింగ్ టైమ్ ఫేస్ వాష్ చేస్తారు. మైల్డ్ ఎక్స్‌ఫోలియేటర్‌తో ఫేస్ వాష్, అది ఎక్స్‌ఫోలియేటింగే కదా! ఆ తర్వాత మీరు రెటినాల్ గానీ, ట్రెటినాయిన్ గానీ యూజ్ చేస్తారు. అవి కూడా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి మీ స్కిన్‌ని. చాలా రకాలుగా మీరు ఎక్స్‌ఫోలియేట్ చేస్తానే డే అంతా చేస్తానే ఉంటారు. ప్లస్ మీ బాడీ కూడా లైట్‌గా ఎక్స్‌ఫోలియేట్ చేస్తానే ఉంటుంది. ఓకే. డెడ్ స్కిన్ సెల్స్‌ని తీసేస్తా ఉంటది. సో, ఇంత జరుగుతున్నప్పుడు మనం ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టి ఇంకో 3, 4 సార్లు రోజు చేయడం అవసరమా? నో నీడ్ టు డూ దట్. సో, అందుకని వద్దని జెప్తున్నాను. ఓకే. అసలు ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ ఏ సె ఏహెచ్ఏ సిరమ్స్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను. ఆయిల్ స్కిన్ వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ తోటి అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు గానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు గానీ గ్లైకాలిక్ యాసిడ్‌తో గానీ, అండ్ డ్రై స్కిన్ వాళ్ళు లాక్టిక్ యాసిడ్‌తో, అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాండలిక్ యాసిడ్‌తో మీరు ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, బయట వెదర్ అండ్ మీ స్కిన్ కండిషన్స్. ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి ఇప్పుడు. నా సి ఇప్పుడు ఇక్కడ మార్చ్ నెల. ఆల్రెడీ నాకు స్వెట్టింగ్ వచ్చేసి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. ఆయిల్. ఓకే. నా స్కిన్ ఎలా ఉందంటే, ఈ టీ జోన్ ఏరియాలో స్కిన్ అంటే ఇక్కడ డ్రైగా ఉంది. ఇక్కడంతా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతా ఉంటది. దీన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు.
ఓకే. ఇప్పుడు నా స్కిన్ కండిషన్ అది. అప్పుడు ఇప్పుడు నా స్కిన్ కండిషన్ బట్టి, బయట వెదర్‌ని బట్టి నా స్కిన్ నీడ్ ఏంటి? సో, ఈ ఆయిల్‌ని తీసేయాలి. సో దట్ నేనేం చేస్తున్నానంటే సాలిసిలిక్ యాసిడ్ 2% తో నేను ఎక్స్ఫోలియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే. మొన్న నేనేం చేశానో తెలుసా? లాక్టిక్ యాసిడ్ 10% అండ్ హైలరానిక్ యాసిడ్ 2%తో ఎక్స్ఫోలియేట్ చేశాను. ఎందుకంటే అది లాస్ట్ వీక్ నా స్కిన్ డ్రైగా ఫీల్ అయింది. సో, నాకు హైడ్రేషన్ అవసరం. సో దట్ అందుకని మైల్డ్‌గా లాక్టిక్ యాసిడ్‌తో అండ్ హైలరానిక్ యాసిడ్‌తో నేను ఎక్స్ఫోలియేట్ చేశాను. నేను మీకు ఇది తేడా నన్ను ఎగ్జాంపుల్‌గా పెట్టి చెప్తున్నాను. మీ స్కిన్ కండిషన్, బయట వెదర్ అండ్ మీ స్కిన్ నీడ్ ఏంటి అనే దాన్ని బట్టి మీ ఎక్స్ఫోలియేటింగ్ ఆ వీక్ ఉంటుంది. మరి ఈ వీక్‌లోనే ఒకసారి లాక్టిక్ యాసిడ్‌తో చేసేసి, ఒకసారి సాలిసిలిక్ యాసిడ్‌తో చేసేసి నో. అలా చేయకూడదు. లాక్టిక్ యాసిడ్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు స్కిన్ చూడండి కాలాలను బట్టి మారుతది. చూడండి సమ్మర్స్‌లో నాది ఆయిలీగా ఉంటది. వింటర్స్‌లో డ్రైగా ఉంటది. సో దట్ వింటర్స్‌లో నేను లాక్టిక్ యాసిడ్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ సమ్మర్స్‌లోకొచ్చే లోపల నేను సాలిసిలిక్ యాసిడ్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది నేను చెప్తుంది. ఓకే. అండ్ బెనిఫిట్స్ ఏంటి? మీకు గ్లాస్ స్కిన్ కావాలంటే ఓన్లీ ఎక్స్ఫోలియేటింగ్ ద్వారానే ఇది సాధ్యమని నేను చెప్తాను. ఎందుకంటే మీ స్కిన్ లేయర్‌ని తీసేస్తది. న్యూ స్కిన్ సెల్స్ ఏదైతే ఉందో అది మనకి పైకొచ్చి అది గ్లోయింగ్‌గా ఇదిగా చేస్తది. అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తది. ప్లస్ ఎక్స్ఫోలియేటింగ్ మెయిన్‌గా ఏం చేస్తదంటే ఈ మెలాస్మా ఈ ఏరియాలో డార్క్ ప్యాచెస్ లాగా మనకి 40స్‌లో వస్తది. ఎందుకు? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మూలన అప్ అండ్ డౌన్స్ అండ్ పీక్ లెవెల్స్ ఉండి మనకి హార్మోనల్ యాక్నే లైక్ ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒకటొచ్చింది. హార్మోనల్ యాక్నే ఇక్కడి నుంచి ఈ మూతి దగ్గర నుంచి ఇలా వస్తా ఉంటాయి. ఇవన్నీ మనకి సో కామన్ ఈ ఏజ్‌లో. సో దట్ ఈ రకంగా వచ్చినప్పుడు ఈ మెలాస్మా గానీ లేకపోతే సన్ నుంచి వచ్చే సన్ స్పాట్స్ గానీ డార్క్ సన్ స్పాట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి చూడండి కొన్ని పోవు. ఆ రకమైన డార్క్ స్పాట్స్ కానీ ఓన్లీ ఎక్స్ఫోలియేటింగ్‌తో మాత్రమే మనం తీసేయగలం. దట్స్ వై ఎక్స్ఫోలియేటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. మరేంటి రెటినాల్ చేయట్లేదా? మిగతాయి చేయట్లేదా అంటే రెటినాల్ ఒకటే చేస్తుంది. అంటే వేరేవి కూడా చేస్తాయి. మిగతా ఈ ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ సిరమ్స్ అండ్ పీలింగ్. ఒకరు నేను మర్చిపోయాను. లక్ష్మి గారని ఒకరు అడిగారు. మరి పీలింగ్ ఎప్పుడవుతది అని. మేడం ఇది పీలింగ్ అవ్వదు. ఇది చాలా జెంటిల్‌గా ఇది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మీకు పీలింగ్ లాంటిది అలాంటిది ఏమి అవ్వదు. పీలింగ్ సొల్యూషన్స్ వేరే ఉన్నాయి. సో, అది పీలింగ్ సొల్యూషన్ ఆర్డినరీది గానీ, పిలిగ్రిమ్ గానీ ఇవున్నాయి. అవి జస్ట్ అది రాసుకొని ఫేస్ అంతా ఓన్లీ 10 మినిట్స్ ఉంచుకొని మీరు ఫేస్ వాష్ చేసాక మీది మోర్ సెన్సిటివ్ అయితేనే అది కూడా పీలింగ్ అవుతది. లేకపోతే అది కూడా చాలా సేఫ్. నేను అదొక వేరే రీల్ చేస్తాను మీకోసం. నేను అది మీరు అడిగిన క్వెషన్‌కి ఇందులో ఆన్సర్ చేస్తున్నాను. అది వేరేది చెప్తాను. సో దట్ ఈ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్‌తో ఏ రేటింగ్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఇంకో విషయం అండి. ఎప్పుడైనా లాక్టిక్ యాసిడ్ అయినా, సాలిసిలిక్ యాసిడ్ అయినా, గ్లైకాలిక్ యాసిడ్ అయినా, మాండలిక్ యాసిడ్ అయినా, ఏ యాసిడ్‌తో అయినా మీరు ఆహ్, న నయాసినమైడ్ ఇది మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ సిరమ్ అని దీన్ని చెప్తారు. ఈ నయాసినమైడ్‌ని కంబైన్ చేస్తే ఎందుకు దీన్ని కలుపుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే మోర్ హైడ్రేటింగ్. అండ్ ఆయిల్ సీబమ్‌ని ఇది తగ్గిస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇప్పుడు చూడొచ్చు నాకిక్కడ పింపుల్ వచ్చిందా? దీనికి చూడండి వాపు, ఈ రెడ్‌నెస్‌ని ఇది తగ్గిస్తుంది. ఓకే. నా స్కిన్ ఇప్పుడు నీడెడ్ అది. నాకు చాలా అవసరం ఆ వాపు తగ్గడం, ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం అది. సో, దీనిలో 2 ఉన్నాయండి. 10% ఉంది అండ్ 5% ఉంది. మీరు 10%ని ఏహెచ్ఎస్‌తో కలిపి యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఇది మోర్ ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్‌ని నాకు కలిగిస్తది. అంటే మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్, మెచ్యూర్డ్ స్కిన్ ఒక 5-10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారంటే యూ గో ఫర్ ఇట్. మీరెళ్ళొచ్చు. బట్ అలా అనుకుంటే మటుకు మీరు ఓన్లీ 5% మాత్రమే. ఇది ప్లమ్ అనే కాదు. మీరు ఏది మినిమలిస్ట్ యూజ్ చేయొచ్చు అండ్ డర్మాకో యూజ్ చేయొచ్చు. నైస్‌గా ఉన్నాయి. ఇప్పుడు 5% నయాసినమైడ్ మాత్రమే యూజ్ చేయండి. అండ్
స్నెయిల్ ఆ టైప్ వస్తున్నాయి. మీరు దాన్ని కూడా ఈ రకంగా ఫస్టు ఏదైతే ఏహెచ్ఏ సిరమ్ ఉంటుందో ఎక్స్‌ఫోలియేటింగ్ సిరమ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని రాసి, ఆ తర్వాత మీరు దానిపైన స్నెయిల్ కూడా రాయొచ్చు. అది కూడా. ఎందుకంటే అది మల్టీ పెప్టైడ్స్‌తో ఉంటది కాబట్టి ఇంకా మోర్ హైడ్రేటింగ్ ఇస్తుంది. బట్ నేను ఎప్పుడు హైలూరానిక్ యాసిడ్‌నే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు సింగిల్ సిరమ్ యూజ్ చేయడమే ఇందులో ఇష్టం. సో దట్ నేను ఇది ప్రిఫర్ చేస్తాను. అది మీ ఇష్టం. మీ చాయిస్. ఓకే. మీరు చూడొచ్చు నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఎప్పుడు డ్రైగా తుడుచుకోండి మొత్తం. చక్కగా డ్రైగా తుడుచుకొని ఏం తడి ఉండనివ్వద్దు మీ ఫేస్ మీద. ఓకే. ఈ విధంగా డ్రైగా ఉంచుకొని ఫస్ట్ ఏహెచ్ఏ సిరమ్ ఎక్స్‌ఫోలియేటింగ్ సిరమ్ వస్తుంది. యూజ్ చేస్తుంది సాలిసిలిక్ యాసిడ్ 2% ఏహెచ్ఏ ఆర్డినరీది సిరమ్‌ని యూజ్ చేస్తున్నాను. కళ్ళ దగ్గర అవాయిడ్ చేయండి. అండ్ ఈ నుదిటి మీద, ఇక్కడ ఈ లిప్స్ దగ్గర ఇదంతా. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు రాసుకోండి. ఓకే. ఫేస్‌కి అండ్ ఎంటైర్ నెక్‌కి కూడా. ఓకే. అండ్ ఇది సెట్ అయిన తర్వాత నయాసినమైడ్ 5% తీసుకుంటున్నాను. ఇది కూడా 2 డ్రాప్స్ తీసుకొని ఈ విధంగా ఎంటైర్ ఫేస్‌కి అండ్ నెక్‌కి ఈ విధంగా రాసి ఇది సెట్ అయిన తర్వాత టైం తీసుకోండి. ప్రాబ్లమ్ లేదు. కొంచెం టైం తీసుకొని అయి సెట్ అవ్వనివ్వండి. ఎందుకంటే స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవ్వాలి. సో, ఒక్కొక్క దానికి టైం ఇవ్వండి. వెంటనే రాయొద్దు ఒకదాని మీద ఒకటి. ఓకే. చెప్పడం మర్చిపోయాను. మీరెవరన్నా సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఈ లిప్‌స్టిక్, ఈ నోస్ దగ్గర గానీ, ఈ లిప్స్ దగ్గర గానీ, ఈ ఐ ఏరియా ఎడ్జెస్‌లో గానీ మీరు సెన్సిటివ్‌గా ఫీల్ అయితే అండ్ లిప్స్ దగ్గర ఓన్లీ సొల్యూషన్ వాజలిన్. మీరు ఈ విధంగా తీసుకొని నేను ఊరికే ఎగ్జాంపుల్‌కి రాస్తున్నాను. నాకంత సెన్సిటివ్ కాదు. నేను కాదు. ఓకే. మీరు ఈ విధంగా రాసేసుకున్న మోర్ హైడ్రేటింగ్ ఉంటుంది. మీరు చూడొచ్చు. అది. ఓకే. ఈ విధంగా ఇది చేసి డర్మాకో వాళ్ళ ఆయిల్ ఫ్రీ డైలీ మాయిశ్చరైజర్ నేను తీసుకుంటున్నాను. మీరు ఎనీ మాయిశ్చరైజర్ మీకు సూటబుల్ మాయిశ్చరైజర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. తీసుకొని ఈ ఈ 2 సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ సెట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఓకే. ఎంటైర్ ఫేస్‌కి ఓకే. మిగిలింది నెక్స్ట్. అసలు సారీ మిగిలింది అంటున్నాను నేను. మీరు ఫేస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీరు నెక్‌కి కూడా అంతే ఇవ్వండి. ఎందుకంటే ఏజింగ్ అనేది ఫస్ట్ మనకి నెక్ దగ్గరే తెలిసిపోద్ది. సో దట్ మీరు ఏది రాసినా ఈక్వల్‌గా నెక్‌కి కూడా రాయండి. నెక్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే. ఇది ఓన్లీ వీక్లీ 2 టైమ్స్ చేసుకోవచ్చు. నీడెడ్ నేను చెప్పాను కదా! యాక్ని లేపోతే మోర్ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళు మాత్రమే 3 టైమ్స్‌కెళ్ళండి. ఓకే. నేను నా వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ నేను చెప్తాను. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏ టైప్ రొటీన్ ఉండాలి అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఏ టైప్ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి అండ్ నాలాంటి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటేంటి అనేది నేను క్లియర్‌గా ఒక్కొక్క వీడియో చేస్తాను. ఐయామ్ రియల్లీ సారీ నాకంత టైం ఉండట్లేదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ స్ట్రే డాగ్స్‌కి నాకు ఒక 20-30 డాగ్స్ దాకా ఉన్నాయి. డైలీ వండాలి, వాటిని ఫీడ్ చేయాలి. అది కాదు మెయిన్. అది డైలీ జరుగుతుంది ఒక 5 సంవత్సరాల నుంచి. బట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఆటిల్ని నేను సర్జరీస్‌కి పంపిస్తున్నాను. ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్‌కి. సో దట్ నేను చాలా బిజీగా ఉండి తొందరగా చేయలేకపోతున్నాను. ఐయామ్ రియల్లీ సారీ అందరికీ. బట్ నేను కొంచెం టైం తీసుకొని మీ అందరి కోసం నేను డెఫినెట్‌గా నేను వీక్లీ వన్స్ అన్నా ఒక వీడియో నేను చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు.
ఓకే. ఇప్పుడు నేను చూపించిన విధంగా దీన్ని గ్లైకాలిక్ యాసిడ్‌తో గానీ, గ్లైకాలిక్ యాసిడ్ విత్ నయాసినమైడ్‌తో గానీ, లేకపోతే సాలిసిలిక్ యాసిడ్ విత్ నయాసినమైడ్‌తో గానీ, లేకపోతే లాక్టిక్ యాసిడ్ విత్ నయాసినమైడ్ ఆర్ హైలూరోనిక్ యాసిడ్‌తో గానీ, లేకపోతే మాండలిక్ యాసిడ్ విత్ నయాసినమైడ్‌తో గానీ, హైలూరోనిక్ యాసిడ్‌తో గానీ, మీరు ఈ విధంగా వీక్లీ వన్స్ గానీ, ట్వైస్ గానీ మీరు ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు. కానీ మరుసటి రోజు ఇంట్లో ఉంటే ఎస్‌పీఎఫ్ 13 యూజ్ చేయొచ్చు మీరు. ఓకే. మీరు వర్కింగ్ వుమెన్స్ కానీ, బయటికెళ్ళే వాళ్ళు గానీ అయితే ఎస్‌పీఎఫ్ 50ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో క్వెషన్ మీరు ఆడవాళ్ళకి మాత్రమే చెప్తారా? కొంతమంది అడిగారు. మరి మగవాళ్ళు? మా హస్బెండ్‌కి కూడా సేమ్ స్కిన్ కేర్ రొటీన్ నేను ఫాలో చేశాను. నేను ఇదే ఆయనకి రాస్తా ఉంటాను. ఆహ్, ఆయన ఒక్కోసారి రాయించుకోరు బిజీగా ఉన్నప్పుడు. బట్ నేను ఎక్కువ ఇదే రాస్తా ఉంటాను. ఓకే. ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి. మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. నేను ఇంకా ఏమన్నా మీకు చెప్పడం మర్చిపోతే మటుకు మీరు కామెంట్‌లో క్వెషన్ చేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. లేపోతే మీరు గుర్తు చేయండి. ఓకే. మీరు అడగండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఇట్ గైస్. థాంక్ యూ. బాయ్.